ఒక మీటింగ్ పెడతా మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుంది అన్న మన నడమని చెప్పి పిలిస్తే ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న నాకు మీ అందరు కూడా నా పాదాభినందనం అన్నా గొంతు పోతుంది జరసేపు ఈరోజు మన పార్లమెంట్ మీటింగ్లో మన గౌరవ రాగి లక్ష్మారెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్న మన అభ్యర్థి మన లక్ష్మారెడ్డి గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్ మన పార్టీ కాబోయే సీఎం కాబోయే ఫ్యూచర్ సార్ గారు అదే మాదిరిగా మన స్థానిక మన ఎంపీపీ గారు మన జెడ్పీటీసీ గారు మన చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎమ్మెల్సీ రాజు గారు మన మన DCMS వైస్ చైర్మన్ గారు మా చైర్మన్ రాజు గారు నా కొడుకు మహేందర్ రెడ్డి గారు మిగతా పార్టీ ప్రెసిడెంట్లు మన మేయర్లు పార్టీ ప్రెసిడెంట్లు మన కౌన్సిలర్లు స్థానిక సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు ఉద్యమకారులు పత్రికా మిత్రులు మా అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరూ కూడా పాదాభినందనం అన్నా నా అదృష్టం అన్నా నేను మా నాయన ఎన్ని నోములు వేసుకుంటే నేను పుట్టినన్నా అక్కడే మీరు అందరూ దొరికినంటే మామూలు విషయం కాదన్నా ఇంత ఆదరణ ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా అది మీ మల్లన్నకే ఉందన్న అదృష్టం ఒకటే చెప్తున్నా మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమీ లేదు మొన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్లో కూడా చూసినా ఏమీ లేదు అంతా ఉత్తాసకాలు అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొక అనుకుంటున్నారు వాళ్ళు లొకలొకలేదు మీకు లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు 4 నాయకులు పోయారు నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు లంచ్ ఆన్నే చేసారు మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకోరు నువ్వు మేల్వాడు బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండేనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు ఓలా మీకు వినిపించేటట్టు వచ్చినా ఓ చైర్మన్ దానికి పోయారు పిలిపించుకోరు నువ్వు పార్టీలోకి వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాలని అడుగుతున్నా కూర్చోనా ఏం ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్నా ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతా అంటున్నారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకండి పోయిరా పోన్నాను ఎందుకంటే పోయినా ఓటు మనకే వేస్తాడు వాళ్ళు మనసు నింపడం లేదు అంత బాధ పెడుతున్నారు 4 నెలల చూసినాం ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టిరు సార్ వాళ్ళు నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టిరు సార్ జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టింది
అదే మాదిరిగా బాబు ప్రెస్లో జర మధ్యలో నిలబడు నాయన, ఏం కాదు, నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను. జర కూర్చోరేనా అవునా, జర కూర్చోరేనా. అదే మన పిర్దాజ్గూడల 150 ఇళ్ళు కూడా కొట్టింది. పిర్దాజ్గూడల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో చేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరన్న 150 ఇండ్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం. ఇదే చిర్యాలలో 60 ఇళ్ళు గులగొట్టిరన్న, 60 ఇళ్ళు పేదల్లయ్య అన్న, పేదల్లయ్యి 40 రోజులలో 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారన్న. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉద్ధరియలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు, మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు.